తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముమ్మడివరం నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. తొలి రోజు ద్వాదశ నదీ జలాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. మరో ప్రఖ్యాత శైవ క్షేత్రం కొండలేశ్వరానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే పవిత్ర వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరించి శ్రీ పార్వతీ సమేత శ్రీ కొండలేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది. రాత్రి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగలను శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ఫటికలింగ దర్శనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పరిసర గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సమయంలో స్ఫటికలింగ దర్శనం ఎంతో ప్రాశస్త్యమైందని అర్చకులు శివశర్మ, శ్రీనివాస శర్మ తెలిపారు.
శంకరా శివ శంకరా నా దిక్కు నీవేరా ముప్పుటలాయి తిప్పలన్నీ ఓ ముక్కంటి ఏందయ్యా గుచ్చుతున్నాయి గండాలన్నీ నీ త్రిశూలమయ్యే ఓ జంగమయ్యా శంకరా శివ శంకరా నా బాధ వినవేరా శంకరా శివ శంకరా నా దిక్కు నీవేరా శంభో శివ శంకర బోలో శంభో శివ శంకర బోలో బసవన్నై నిన్నే మోస్తా నా కోసం దిగిరావయ్యా జయ 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 శంకర బోలో జయ 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 శంకర బోలో నా మెడలో కట్ల బాబుని ఎట్లా ఇడిపిస్తావయ్యా ఆ కొండల గుడ్డలు గూడి నీ గుండె రాయయిందా అంతా నీ బిడ్డలమయ్యా దయ నీకు మాపై రాదా ఓ చెంబెడు నీళ్లను పోస్తే నిలువెల్లా కరిగేవయ్యా రక్తంతో అభిషేకించా సరిపోదా ఓ సామయ్యా ఒళ్ళంతా ఈ బూది నీకిష్టమయ్యా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. श्री वेंकटेशाय नमः ओम सहस्रावजलिन्द्रे श्री वेंकटेशाय नमः ओम कुमारकल्पदेव्याय श्री वेंकटेशाय नमः ओम वज्रजगुषाय श्री वेंकटेशाय नमः ओम सुभद्रसुरेन्द्रस्थितेन भक्तवदाय श्री वेंकटेशाय नमः ओम चक्रवैकुण्ठलोकाय श्री वेंकटेशाय नमः गिरिगुण्डविहाराय श्री वेंकटेशाय नमः हरिचन्द्रगोत्रेन्द्र सागरवासो दुर्दर्शनरूपाय श्री वेंकटेशाय नमः तीर्थमध्यवासिने श्री वेंकटेशाय नमः ओम वामदेव प्रियाय श्री वेंकटेशाय जनगेष्ठ प्रदाय श्री वेंकटेशाय नमः श्वेतवर्पतरो भक्त प्रकाशनमनाय श्री वेंकटेशाय नमः स्थानु स्थापित दाक्षाय श्री श्रीयस्कान्दाय कल्याणनिलये तिरां श्री वेंकटनिवासाय श्री राधाजमङ्गलम् मंगलं गौरवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती निरूढाय सार्वभौमाय मंगलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये వాడపల్లి భాష శ్రీ వెంకటేశ గోవింద ఏడు శనివారాల ఎర్రచంద్ర స్వరూపుడా గోవింద గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్షిక బడ్జెట్ను శాసనమండలిలో ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత పలు రంగాలకు కేటాయించిన నిధులను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సభావేదికగా ప్రజలకు, సభ్యులకు వివరణ. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు, స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.